మరి జగన్ మళ్ళీ గెలిచే అవకాశం ఏమైనా ఉందా? అది తర్వాత సంగతి. తర్వాత సంగతి అని అలా తీసేసేమైంది? అది అప్పుడు తర్వాత సంగతి. అప్పుడు ఇప్పుడు కాదు. ఆయన ప్రభుత్వం బాగుందా, ఈయన ప్రభుత్వం బాగుందా? అది చాలా భయంకరంగా ఉందండి. భయంకరంగా ఎందుకు? ఎందుకంటే 2014 ముందు వాళ్ళ అరాజకాలు ఎక్కువైనాయి అంటే మా పిల్లల్ని చంపారండి. నేను కమ్మరింటి అద్దుకున్నాను. నేను మాదిగోని. నా ఇంట్లోకి వచ్చి పాంప్లెట్ అతికి లేదని ఇంటి మీదకి వచ్చి కొట్టారు నన్ను. కొట్టిన కూడా దండాలు పెట్టించుకొని నా పిల్లల్ని కూర్చి వాళ్ళ 100 మంది పోగి ఒకసాట కూడుకొని నన్ను బయటకు రాని గేట్ పెట్టేశారు. వాళ్ళు 100 మంది పైన ఉన్నారు. వాళ్ళు కొట్టి నా కొడుకుని మాట్లాడారని వాడు గుండె మీద గుద్దారండి. వాడు చచ్చిపోయాడు. కంగిపాడు టాపి పైన వాడు చచ్చిపోయాడు. పాత చెప్పాడు, నాన్న నన్ను కొట్టారు, నా గుండె బతికతోని పనికిరాదని అన్నాడు పోయేటప్పుడు. భయంకరంగా ఉంది అప్పుడు. మళ్ళీ దండాలు పెట్టించుకొని కూడా నా కొడుకుని కొట్టి వాళ్ళు చంపేశారు. అందుకని అది బాగాలేదండి. బాగా అరాజకాలు అండి అది. 2014 ముందు వాళ్ళ అరాజకాలు బాగుండే. అప్పుడు వాళ్ళపై ఏం కేసు కట్టలేదా? నేనేం కేసు పెట్టలా. నేను ప్రభుని నమ్ముకున్నానండి. నేను కేసు పెట్టదలుచుకోలేదు.